పాత కథకే కొత్త హంగులు అద్దినట్టు అనిపిస్తుంది. రొటీన్గా అనిపిస్తుంది. అంటే సమాజంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగడం, దాన్ని సరిచేయడానికి ఎవరో రావడం, వచ్చి సరిచేయడం, నాకు అదే అనిపిస్తుంది. హాయ్ గైస్, భారతీయుడు 2 మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఒకసారి ప్లే చేద్దాం. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలి. నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక కేసు సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సో పారిపోలేరు, దాక్కోనలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. ఓకే, మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మనం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం భారతీయుడు 2 మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే అని. ఓకే, దాని గురించి అయితే ఫైనల్గా మనకు అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ వరకు చాలా బాగుంది, ఎక్కడ తగ్గల. నైస్ బీజిఎం. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. అసలు మ్యూజిక్ కంటే ఆ బీజిఎమ్స్కే, ఎలివేషన్స్కే ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. సో బీజిఎం వరకు ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, చాలా రిచ్గా ఉంది. అండ్ నాకు ఎక్కడో చిన్న డిసప్పాయింట్ అనిపిస్తుంది, ఎందుకంటే పాత కథకే కొత్త హంగులు అద్దినట్టు అనిపిస్తుంది. రొటీన్గా అనిపిస్తుంది. అంటే సమాజంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరగడం, దాన్ని సరిచేయడానికి ఎవరో రావడం, వచ్చి సరిచేయడం, నాకు అదే అనిపిస్తుంది. ఏమో, ఎందుకంటే అది 1996లో వచ్చిన మూవీ భారతీయుడు అనేది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 2024లో అదే భారతీయుడు సేమ్ రావడం ఏం నాకైతే కన్విన్సింగ్గా అనిపించదా. ఓకే, అంటే నేనేమనుకున్నానంటే భారతీయుడు 1కి భారతీయుడు 2కి అసలు కనెక్షన్ ఉండదు అనుకున్నా. ట్రైలర్ వరకు అయితే మనకి కమల్ హాసన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్జే సూర్య గారు ఉన్నారు. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోకలా, అతనికి కూడా చాలా స్పెషల్ క్యారెక్టర్ ఉన్నట్టుంది.
అంటే మేబీ విలన్ అయ్యి ఉండొచ్చు. అండ్ సిద్ధార్థ గారి యాక్టింగ్ బాగుంది. నాకు తెలిసి భారతీయుడు 2 కమల్ హాసన్ గారిది వన్ మ్యాన్ షో. ఐ థింక్ ఫైట్స్, డైలాగ్స్, అనిరుద్ధ్ బీజిఎం అండ్ క్లైమాక్స్లో డైలాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు గాంధీజీ గారి వేలో వెళ్ళండి, నేను నేతాజీ గారి వేలో వెళ్తానని చెప్పి అంటున్నారు. ఓకే, ఐ హోప్ దిస్ శంకర్ గారి కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్గా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దీని వరకు అయితే ఇంతే, ఇది చెప్పుకోవడానికి దాంట్లో ఏమీ లేదు కూడా. ఎనీవే, థ్యాంక్ యూ.